హాయ్ ఫ్రెండ్స్, మీకు నా బెస్ట్ ఫ్రెండ్ పరిచయం చేస్తున్నాను. మా పిచ్చిగాడు ఈ మధ్య నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అయినా పర్వాలేదు, బట్ కొన్నిసార్లు బాగా ఏడిపిస్తున్నాడు. నా శబ్దం అలికిడి వినవించగానే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఎంతలా అంటే నేను వేసిన నూకలు తినేస్తున్నాడు, పప్పులు తినేస్తున్నాడు, అన్నీ తినేస్తున్నాడు. బట్ నేను వెళ్ళి వాడితో మాట్లాడదాం అనే టైంకి వాడు ఎగిరిపోతున్నాడు. సో ఈసారి ఎలాగైనా వాడిని డిస్టర్బ్ చేయాలని మెల్లిగా ట్రై చేశాను. ఓకే, దొరికేసాడు. కానీ కొంగ జపం చేస్తున్నాడు. యాక్చువల్లీ వాడితో స్పెండ్ చేసిన విజువల్స్ మీకు చూపిద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ నా కెమెరాకి దొరకట్లేదు. ఈడు మామూలుగా ప్రతిసారి గర్ల్ ఫ్రెండ్ లేకుండా, తోడు లేకుండా అయితే రాడు. నేను పెట్టినవన్నీ తినేసి తుర్రమని ఎగిరిపోతాడు. మేబీ ఈసారి సింగిల్గా వచ్చినందుకలా ఆ మౌనవ్రతం. చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను, పైనుంచి కింద నుంచి షూట్ చేస్తున్నాను. ఒకవేళ మొబైల్ పడిపోతే అంతే, చెక్కేస్తారు ఇంట్లో. నేనైతే డిస్టర్బ్ చేసి తనతో ఏదో విధంగా మాటలు కలుపుదామని చూశాను. హలో, గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్. ఏంట్రా ఒక్క కాలే ఉంది, రెండో కాలేది? అమ్మ, ఒక్క కాలే ఉంది. ఉంది, రెండో కాలు ఉంది. ఎవరో పెంచుకుంటున్నారు. మెడిటేషన్ చేస్తున్నావమ్మా? హాయ్. ఒకసారి చూడరా, చెప్పిందంటరా ప్రతిసారి గర్ల్ ఫ్రెండ్ మనతోనే అప్పుడప్పుడు ఇలా సింగిల్గా ఉండాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించు. ఇంకా చాలా ఆపరరు. ఒకసారి నేను చెప్పింది వినరా, ఎక్కించుకోరా. సింగిల్గా ఉన్నా సో బెటర్ రా. ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. అరే చూడరా, నీకెరా రే చెప్తుంది నీకే. అబ్బో అవునా, మరి ఇంకెప్పుడు రావా? సరే ఈసారి మంచి డ్రై ఫ్రూట్స్ పెడతాను రా. నీకే రే, నీకే వింటున్నావా? అబ్బా చాలా చేస్తున్నావురా. ఒకసారి చూడరా రే. ఇటు అటు కాదు. అబ్బా ఏమన్నా వేసాలు వేస్తున్నావా? చాలా సెకండ్ ఉన్నారా నీలో. వెళ్ళిపోయావా? సరే ఇప్పుడు వెళ్ళిపోయావు కదా, మళ్ళీ రేపు చూస్తాం, వస్తావు కదా, అప్పుడు చెప్తాం. సరే అలా కానీ గోడకి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.